పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు యేసు వారితో, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవులంగా మనం ఎంత మానసికంగా దృఢంగా ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో బలహీనులమైపోతాం. ఈ లోక జీవితాన్ని జీవిస్తుండగా చికాకులు, సమస్యలు, కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోతాం, పడిపోతాం. ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మానవుడు శాంతి కొరకై వెతుకులాడుతున్నాడు, సమాధానం కొరకై వెతుకులాడుతున్నాడు. ప్రపంచంలో, దేశంలో, కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో ఈ నిజమైనటువంటి శాంతి, సమాధానం కరువైపోయాయి. ఇటువంటి మానవాళికి, నీకు నాకు మనందరికీ కూడా యేసయ్య ఈ రోజున అంటున్నాడు, నేను మీకు నిజమైనటువంటి శాశ్వతమైన శాంతినిస్తాను. లోకం ఇవ్వలేనటువంటి, మానవాళి ఇవ్వలేనటువంటి, ప్రపంచం ఇవ్వలేనటువంటి నిజమైనటువంటి శాంతిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. అసలు మానవునికి అశాంతి ఎందుకు వస్తుంది? మనిషి ఎందుకు శాంతిని కోల్పోతాడు? ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రియులారా. కారణం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా నేను మాత్రమే అనేటువంటి వ్యక్తిత్వం కారణంగా, నేను ఒక్కడనే జీవించాలి ప్రపంచంలో, గర్వం, నేను ఒక్కడనే జీవించాలి ప్రపంచంలో, నేనొక్కడిని రాజ్యం వెళ్ళాలి, నాకొక్కడికే సంపదలు కావాలి అన్నప్పుడు మనిషికి అశాంతి ఎక్కువైపోతుంది, అలజడి ఎక్కువైపోతుంది. అవును ప్రియులారా, మీరు దేన్నైనా కానీ జాగ్రత్తగా పరిశీలించి చూడండి. క్లాసులో 50 మంది పిల్లలు ఉంటారు, అందరూ మంచిగా ఆడుకుంటారు, అందరూ బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇంటి దగ్గర నువ్వు పలానా పిల్లవాడి కంటే సరిగా చదవటం లేదు, పలానా పిల్లవాడి కంటే ఎక్కువ మార్కులు రావటం లేదు అని కంపేర్ చేసి నువ్వే ఫస్ట్ ఉండాలి అంటారో, నిదానంగా ఆ పిల్లవాడిలో టెన్షన్ బయలుదేరుతుంది. కానీ దానికి బదులుగా నాకు నేనే పోటీ, అంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఇప్పుడు ఇంకొన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలి, తప్పు లేదు అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. ప్రపంచంలో నేను ధనవంతుణ్ణి కావాలి, ఇంకా ధనవంతుణ్ణి కావాలి, గొప్పవాణ్ణి కావాలి, ఇంకా గొప్పవాణ్ణి కావాలి, వేరే వాడి కంటే గొప్పవాణ్ణి కావాలి అనేటువంటి స్వభావం మనిషిలో బయలుదేరితే, ఆ గర్వం బయలుదేరితే మానవాళిలో శాంతిని తీసేస్తుంది. గతకాలం, పాతకాలం అంటారు చూడండి, అప్పటికి ఇప్పుడుకున్న తేడా ఏంటి? అప్పుడు కూడా మానవుడు గొప్పవాడు కావాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఒత్తిడి పెరిగిపోతుంది. మీకు కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యేటట్లుగా. అంతకుముందు పాతకాలంలో పిల్లారా, ఎక్కువ శాతం మనిషి బట్టలు తన కోసం తాను వేసుకునేవాడు, తన శరీరాన్ని కప్పుకోవటానికి బ్రతికేవాడు. ఇప్పుడు మీతో చెప్తున్నాను, నేను మీతోటి, మానవులలో సుమారుగా 80% మంది వాళ్ళ కోసం వాళ్ళు బట్టలు వేసుకోవట్లా. ఎదుటి వాళ్ళు, చూసేవాళ్ళు వాళ్ళ కోసం బట్టలు వేసుకుంటున్నాం. బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ వాచ్, అన్ని బ్రాండెడ్ థింగ్స్, లేకపోతే గొప్ప గొప్ప థింగ్స్ కనబడాలి నా ఒంటి మీద. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడుకుందాం. పాతకాలంలో కప్పుకోవటానికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. ఈ మాట నేను ఇక్కడ నుంచి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూపించడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. నన్ను చూడాలి, స్త్రీలు పురుషులు ఇద్దరినంటే, నేను ఒక్కళ్ళని అంటల్లా, నా కండలు చూడాలని పురుషులు,
స్త్రీలు ఇంకా నా అందం చూడాలని. అంటే ఎందుకు ఇవి చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. మనిషిలో అశాంతి ఎందుకు బయలుదేరుతుందంటే మనం మనతో తృప్తి పడకుండా ఇతరుల కొరకే మనం జీవిస్తున్నాం. అందులో కూడా నేను గొప్పగా కనబడాలి, నేను గొప్పవాణ్ణి కావాలి, ఇంకా 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 దానికి అంతం లేదు, దానికి అంతం నేను అనేటువంటిది ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు గమనించారో లేదో, ఈ రోజున భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని పలకడానికి ముందు యేసు మరొక వాక్యం చెప్పాడు. ఏంటంటే, తండ్రి విఘ్నులకును వివేకవంతులకును వీరిని మరుగుపరచి పసిబిడ్డలకు వీరిని ఎరుకపరచెతవి, ఇది నీ అభీష్టము, నీకు వందనాలు అని పలికాడు. ఏమంటున్నాడు ప్రభువు? నువ్వు శాంతిగా సమాధానంగా ఆ ప్రభు అనుగ్రహించేటువంటి నిజమైన శాంతిని సమాధానాన్ని పొందుకోవాలంటే నీలో నాలో చిన్న పిల్లవాని యొక్క మనస్తత్వం మనకు కావాలి. చిన్న పిల్లల యొక్క మనస్తత్వం మనకి కావాలి. అంటే దేవుని మీద ఆధారపడటము, దేవుడే మనకి సర్వస్వం. పిల్లల యొక్క మనస్తత్వం ఏంటి? తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి బిడియం ఉండదు అడగటానికి, తల్లిదండ్రి దగ్గర ఏడవడానికి, తల్లిదండ్రి దగ్గర తన యొక్క కష్టాన్ని వెళ్ళబుచ్చుకోవటానికి వాళ్ళకి సిగ్గుండదు. దే డోంట్ ఫీల్ బ్యాడ్, దే ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్. మనం కూడా ఆయన సన్నిధిలో ఆయనపై ఆధారపడటం నేర్చుకోవాలి, ఆయనకు శక్తిని పొందుకోవటం నేర్చుకోవాలి. ఒక గ్రామంలో, అది వ్యవసాయదారుల కుటుంబం, ఆ గ్రామంలో జీవిస్తూ ఉంది. ఒకనాడు పొలానికి వెళ్ళారు, పనికి వెళ్ళారు. తండ్రి అదేవిధంగా 12 సంవత్సరాల వయసు ఉన్నట్టే తన కుమారుడు ఇద్దరూ కూడా, తండ్రి కుమారులు ఇద్దరు కూడా పొలానికి వెళ్ళారు. ఆ రోజంతా కూడా పని చేశారు. ఏమిటి? వరి కోసిన దానిని కట్టలు కట్టి పెద్ద పెద్ద మోపులు గుట్ట వేశారు. ఈ పిల్లవాడు పని ఏంటంటే మోపులు మొయ్యలేడు, మోపులు ఎత్తలేడు. కాబట్టి ఈ పిల్లవాని యొక్క పని ఏంటంటే కొద్దిగా ఆ వరి కంకులను ఎండిపోయినటువంటి వాటిని కోసిన తర్వాత పనలో పెడతారు కదండి, వాటన్నిటిని దగ్గర చేర్చడం సహాయం చేశాడు తండ్రికి. సాయంత్రం ఇంకొక 10 నిమిషాలకి ఈ యొక్క మరి పని అయిపోద్ది అనుకుంటున్న సమయంలో కుమారుడు తండ్రితో అన్నాడు, నానా ఇప్పటి వరకు నువ్వు మోస్తావు కదా, ఇక నుండి నేను మోస్తా. అంటే తండ్రి అన్నాడు, నాయన అది చాలా బరువైన మోపులవి, అవి బరువైనటువంటి కట్టలవి, పెద్ద పెద్ద కట్టలు, వరి బరువు ఉంటే కంకులు పెరిగినాయి, దాన్ని నువ్వు ఎత్తలేవు, దాన్ని నువ్వు మొయ్యలేవు అని చెప్పాడు. అనేసరికే ఏమనుకుంటున్నావు, నేను పెద్దోడిని అయిపోయా, నేనే మరీ చిన్నపిల్లవాడిని కాదు, నాకు కూడా శక్తి ఉంది, నాకు కూడా బలం ఉంది అనగానే తండ్రి ప్రోత్సహించుదాం అనుకున్నాడు. అనుకుని ఏమన్నాడంటే, నాయన నువ్వు మోపు ఒక్కసారి, ఆ మూట ఒక్కసారి తల మీదకి వస్తే మొయ్యగలవు, కానీ దాన్ని లేపుకోవటం కష్టం. కాబట్టి అది లేపేటప్పుడు నీలో ఉన్న శక్తులన్నిటినీ వినియోగించు, నీకు ఉన్న బలాలు అన్నిటినీ ఉపయోగించు. ఒకసారి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత దాన్ని నువ్వు మొయ్యగలవు, ఎలాగో ఒకలాగా. కానీ నువ్వు ఆ మోపుని నెత్తి మీద పెట్టుకోవటం, ఆ మూటని, ఆ గడ్డి మోపుని, ఆ వరికంకుల మోపుని తల మీద పెట్టుకోవటం, లేపటం చాలా కష్టము. కాబట్టి నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న బలాలని అన్నిటినీ ఉపయోగించి లేపు నాయనా అని చెప్పాడు. లేపుతానా అన్నాడు. మొదట ఆ వరి కోసినటువంటి దాన్ని కట్టకట్టి, పెద్ద కట్ట, దాన్ని లేపడానికి ప్రయత్నం చేశాడు. వల్ల కాలేదు. ఈసారి ఇంకా ఎక్కువ బలం వాడతాను అని చెప్పి మరలా లేపటానికి ప్రయత్నం చేశాడు. అది లేవలేదు. తండ్రితో అన్నాడు, నానా నాకు లేవటం లేదు, ఈ గడ్డి మోపు నాకు లేవటం లేదు, ఈ వరికంకుల గడ్డి మోపు నాకు లేవటం లేదు అనగానే, నాయనా చెప్పింది గుర్తుపెట్టుకో, నీలో ఉన్న శక్తులన్నిటినీ, నీకున్నటువంటి బలాలు అన్నిటినీ ఉపయోగించి లేపటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. మరలా తండ్రి చెప్పిన మాటలను సరిగా వినకుండా లేపమన్నాడు కదా అని మరలా బలాన్ని మొత్తాన్ని పెగిలించుకొని మరి లేపటానికి ప్రయత్నం చేశాడు. లేవలా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రయత్నం చేశాడు. కుర్రోడు కదా, తగ్గేది లేదు, తగ్గకూడదో, నేనేంటో నిరూపించుకోవాలి అని బలంగా లేపడానికి ప్రయత్నం చేసి చివరికి
నాన్న వైపు చూసి, నాన్న ఈ మోపు నాకు లేవటం లేదు నాన్న, నా వల్ల కావటం లేదు నాన్న అని చెప్పాడు. నాయనా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విను, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను, నీకు ఉన్న శక్తులు అన్నిటినీ ఉపయోగించు, నీకు ఉన్న బలాలు అన్నిటినీ ఉపయోగించు అని చెప్పాడు. కానీ కుర్రవాడు వినలా. మరలా మోపును పైకి అలా లేపేటప్పుడు నాన్న చెప్పిన మాటలు మరలా ఆలోచించాడు. నీకు ఉన్న బలాలు అన్నీ, నీకు ఉన్న శక్తులు అన్నీ అన్నాడు కదా నాన్న. నా బలం నా నాన్నే, నా బలం నా తండ్రి, నా బలములో భాగం, నా బలంలో ప్రధానమైన భాగం నా తండ్రి కదా. నా తండ్రిని ఎందుకు నేను అడగటల్లా? నా ప్రధానమైన బలమైనట్టు నా తండ్రిని నేను ఎందుకు వినియోగించటల్లా అని చెప్పి, నానా ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పినటువంటి మాటల్లో పరమార్థం. నా ప్రధానమైన బలం నీవే, కాబట్టి మోపును వచ్చి ఎత్తునానా అన్నాడు. ఇద్దరూ కలిసి లేపారు. వెంటనే సులువుగా సులభంగా మోపుని లేపి ఆ యొక్క కుప్ప మీద వేయగలిగారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. యాక్చువల్గా మనం మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం దగ్గర ఆగిపోతామండి. కానీ ఆ తరువాత యేసు ప్రభు మనకి ఇంకా బలమైనటువంటి, ఇంకా దృఢమైనటువంటి, ఇంకా ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పలికిన తర్వాత యేసు ప్రభువు మనందరికీ కూడా ఇంకా శక్తినిచ్చేటువంటి, ఇంకా మర్మముతో కూడుకున్నటువంటి గొప్ప మాటను పలుకుతాడు. ఏమంటాడండి ఆయన? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా వినండి. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనండి, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నా కాడిని మీరెత్తుకొనండి. దాని అర్థం ఏమిటి అంటే, నీ ఒక్కడవే కాడిని మొయ్యటం కాదు, నీ కాడిని నాకివ్వు, నా కాడిని మనిద్దరం కలిసి మోద్దాము. నీ ఒక్కడే మొయ్యాలంటే నువ్వు మొయ్యలేవు, కాబట్టి నువ్వు అటుప్రక్క నేను ఇటుప్రక్క. కాడి మీ అందరి తెలుసండి, ఎద్దులు మోసేటువంటి కాడి. అరక దున్నటానికి 2 ఎద్దులు ఉంటాయి, మధ్యలో అరకను కడతారు. వాటి మెడల మీద ఇటువైపున ఒక ఎద్దు మీద, ఇటువైపున ఒక ఎద్దు మీద కాడిని పెడతాడు. బండిని లాగేటప్పుడు పిల్లారా 2 ఎద్దులు ఉంటాయి. ఆ కాడికి ఒకవైపున ఒక ఎద్దు, మరొక వైపున ఒక ఎద్దు ఉంటుంది. ఈ కాడిని 2 ఎద్దులు కూడా కలిపి లాగుతాయి. యేసు ప్రభువు ఒక వడ్రంగి కుమారుడు. ఆయనకి బాగా తెలుసు కాడి గురించి, ఎడ్ల గురించి, బండిని లాగటం గురించి, అరక దున్నటం గురించి, కాడిని మొయ్యటం గురించి, కాడిని తయారు చేయటం గురించి, బరువులు మొయ్యటం గురించి, బాధ్యతలు మొయ్యటం గురించి, శ్రమలు మొయ్యటం గురించి, సవాళ్ళు ఎదుర్కోవటం గురించి యేసయ్యకు బాగా తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు? మీ కాడిని నాకివ్వండి, మీ భారాన్ని నాకివ్వండి, మీ బరువును నాకివ్వండి. మీ భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నా మీద వేయండి. నీవు నేను ఇద్దరము కలిసి నా కాడిని మోద్దాం. నేను బరువును మోస్తాను, నీకు తేలికగా ఉంటుంది. నీ భారాన్ని నేను మోస్తాను, నీకు అలసటగా ఉండదు. నీ భారాన్ని నేను మోస్తాను, నీకు శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఇది పరమార్థం ప్రియులారా. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 11:28లో, భారమొచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కానీ అక్కడ అయిపోవటంలో ఆ వాక్యము ఏమంటున్నాడు పిల్లరా? నా కాడిని మీరెత్తుకొనండి. అంతకుముందు ఏమన్నాడు? భారముతో ఉన్నవారులారా నా యొద్దకు రండి, ఆ భారాన్ని నాకివ్వండి, ఆ శ్రమను నాకివ్వండి అని పలికి నా కాడిని మీరెత్తుకొనండి. ఇప్పుడు ఆ తరువాత సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి మీరు నేర్చుకొనండి. అప్పుడు మీరు, ఎప్పుడండి? అప్పుడు మీరు విశ్రాంతిని ఎప్పుడు? మీరు నా నుండి నేర్చుకున్నప్పుడు, నా కాడిని మీరు ఎత్తుకున్నప్పుడు. ఈనాడు ప్రియులారా, ఈ వాక్యములో ప్రధానమైనటువంటి మాట ఇదే, నా కాడిని మీరు ఎత్తుకొనండి. ఆయన కాడి ఎలాగ ఉంటుందంటే మనకి, మన మీద బరువు పడనీయడో, మన మీద
బరువు ఆయన మన జీవితంలో ఉంటే, మన బ్రతుకులో ఉంటే జీవితం సులభమైపోతుంది. ఎలా ఉంటుందంటే ఆయన కాడి మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 30వ వచనములో, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ప్రియులారా ఏమంటాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడని పలికి, ఎలయనా నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన కాడిని మనం మొయ్యటం యేసయ్య లేకుండా అసాధ్యమవుతుంది. కాబట్టి మన కాడిని ఆయనకిచ్చి, ఆయన కాడిని యేసయ్యతో కలిసి నడుద్దాం. ఆయన తీసుకొని వెళ్తారు, భారం మొత్తం ఆయన మోస్తాడు, మనం ఆయనతో కలిసి ఉంటే చాలు. నా కాడిని మీరు ఎత్తుకొనండి అంటే ఆయనలాగా మనం మారగలగాలి, ఆయనతో మనం కలిసి నడవగలగాలి, ఆయన వలె మనం సిద్ధంగా ఉండగలగాలి, ఆయనకి మనం మన భారాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ప్రభు అంటున్నాడు, నా కాడిని మీరు ఎత్తుకొనండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మీ కాడిని నాకివ్వండి, మీ భారాన్ని నాకివ్వండి. మత్తయి శుభవార్త 11:28 నుండి 30వ వచనం వరకు. ఈనాడు ప్రశ్నించుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, నా కాడి ఏంటి, నా భారం ఏంటి, నా బరువు ఏంటి? దీర్ఘకాలిక వ్యాధిలో నేను బరువుతో కూలిపోతున్నానా కాడి క్రింద? లేక ఆర్థిక ఇబ్బందులతో నేను పడిపోతున్నానా కాడిని మొయ్యలేక? పిల్లల భారముతో, కుటుంబ భారముతో నేను ఆ కాడి కింద నలిగిపోతున్నానా? ఏంటి నా భారం, ఏంటి నా బరువు? పిల్లలు పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా దారి తప్పిపోయి వ్యసనాల బారిన పడుతుంటే వారి గురించి ఆలోచించి నేను నా కాడి కింద నేను మునిగిపోతున్నానా, నలిగిపోతున్నానా, కృంగిపోతున్నానా, కృషించిపోతున్నానా? యేసయ్య అంటున్నాడు, నీ భారాన్ని నాకివ్వు, నా కాడిని ఒకవైపున నువ్వేసుకో, నీ భారాన్ని నేను తీసుకొని వెళతా, నేను మోసుకొని వెళతా. ప్రియ బిడ్డ, అర్థం చేసుకో యేసయ్య ఆహ్వానాన్ని, యేసయ్య పిలుపుని, యేసయ్య కృపని అర్థం చేసుకో. ఆయన సన్నిధికి వెళ్ళు, నీ భారాన్ని ఆయనపై మోపు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అని పలుకుతున్నాడు. ఇదిగో ప్రియులారా, ప్రభు పలుకుతున్నాడు యాకోబు పత్రికలో పత్రికాకారుడు ద్వారా 4వ అధ్యాయము 6వ వచనములో ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? మనమట ఏంటి ఉద్దేశం? నా అంతటి నేనే మోస్తా, నాకెవరు అవసరం లేదు, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకెవరు నా బరువు మోయనక్కర్లేదు, నేను జ్ఞానంతో నా తెలివితో నేను నడుస్తాను. యేసయ్య దగ్గరికి వెళ్ళు. వినయము కావాలి, తగ్గింపు కావాలి, విధేయత కావాలి. దేవుని కృపను పొందాలంటే వినయం ఉన్నటువంటి వాడే దేవుని కృపకు అర్హుడవుతాడు. ఏమంటున్నాడు? దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయాత్మలకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు గర్విష్ఠులను ఎదిరించేసేసి వినయాత్మలని తన కృపతో నింపుతాడు. నీవు ఏ విధముగా ఉంటున్నావు? యేసయ్య సన్నిధికి నీ భారంతో, నీ బరువుతో, నీకున్నటువంటి ఆత్మీయమైనటువంటి భారాలతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకు అప్పగించడానికి సిద్ధముగా ఉన్నావా? ఈరోజు మనం ఒకే ఒక్క ప్రార్థన చేద్దాం. దేవా, నాకు నేర్పించయ్యా, నీ మీద ఆధారపడి నా భారాన్ని, అన్ని రకాల నా పాప భారాన్ని, నా అనారోగ్య భారాన్ని, నా అప్పుల భారాన్ని, నా అపవిత్రమైన భారాన్ని, నా బిడ్డల భారాన్ని, నా భర్త భార్య భారాన్ని, నా కుటుంబ భారాన్ని నేను నీకు అప్పిస్తున్నానయ్యా. ప్రారంభములో ఆ చిన్న ఉపమానములో ఆ పిల్లవాడి, బాబు నీ సొంత శక్తితో కాదు, నీకున్న శక్తులన్నీ ఉపయోగించు, నీకున్న బలాలన్నీ ఉపయోగించు. మన బలం మన యేసయ్య, మన శక్తి మన యేసయ్య. మన సొంత బలం కాదు, స్వీయ బలముతో కాదు, గుర్రముతో రౌతుతో కాదు. ఆయన యందు విజయం ఉంది, ఆయనలో విజయం ఉంది. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. అటువంటి ఆ దృక్పథాన్ని, ఆలోచనని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని మనకు నేర్పించమని వేడుకుందాం. ఆ శక్తినివ్వమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నా కాడిని మీరు ఎత్తుకొనుడు,
సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకున్నాడు, అప్పుడు మీరు శాంతిని పొందుతారు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. గొప్ప మాటలు పలుకుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. నా దేవా, మా భారాలు మోయువాడవు నీవే, మా బరువులు మోయువాడవు నీవే, మా కన్నిటిని తుడుచువాడవు నీవే, మా అశాంతిని తొలగించి శాంతితో నింపువాడవు నీవే, సమాధానాన్నిచ్చువాడవు నీవే, సమాధానకర్తవు నీవే, నిత్యుండగు తండ్రివి నీవే. నా దేవా, మా జీవితాలని, మా సవాళ్ళని, మా భయాలని, మా అశాంతిని, మా అలజడిని నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. సిలువలో లోక పాప భారాన్ని మోసినటువంటి గొప్ప దేవా, ఈనాడు నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్ని రకాల భారాలని నువ్వు స్వీకరించు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయి, ఏవైతే తలంపులు ఉన్నాయి, ఏవైతే బరువులు ఉన్నాయి, ఏవైతే శ్రమలు ఉన్నాయి, ఏవైతే ఆందోళనలు ఉన్నాయో, ఏవైతే కలతలు ఉన్నాయో, వాటన్నిటిని ప్రభు పాదాలను సమర్పించండి. ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏకీభవించి సమర్పించండి. నా యేసు రాజా, నేనేంటో, నాలో ఏమీ భయాలు, భారాలు, ఆందోళనలు ఉన్నాయని వెరిగి ఉన్నావు. వీటన్నిటిని నువ్వు స్వీకరించు తండ్రి. నా ధైర్యము నీవే, నా బలము నీవే, నా నిరీక్షణ నీవే, నా విశ్వాసం నీపైనే తండ్రి. బలపరచు, దృఢపరచు. ఒకవేళ నాలో అవిశ్వాసం ఉన్నట్లయితే నా విశ్వాసాన్ని తొలగించి విశ్వాసముతో నన్ను బలపరచు తండ్రి. నీ ఆత్మాభిషేకముతో నింపు నాయన, నీ ఆత్మవరాలతో నింపు. నాలో ఉన్న పిరికితనాన్ని, నాలో ఉన్నటువంటి అనవసరమైన అలజడిని తొలగించు నాయన. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, జీవితాన్ని ముందు కొనసాగించలేను అనేటి అధైర్యముతో బ్రతుకుతున్నారు తండ్రి. ఓ యేసు రాజా, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు, నీ ఆత్మవరాలతో నింపి అభిషేకించి దీవించమని ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా తండ్రి. వారి బాధలను తొలగించండి, నీ శాంతితో నింపమని, నీ సమాధానంతో నింపమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.